నిజంగానే శివభక్తి ఉంటే ఏదైనా జరుగుతుంది మన లైఫ్‌లో అద్భుతం అనేది నేనెప్పుడు వింటూ ఉంటా. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ కళ్ళతో చూసాననమాట. ఒక అబ్బాయి ఉండేవాడు. మహాశివ భక్తుడు. ఎలా అంటే ఎవ్రీ మండే టెంపుల్‌కెళ్ళటం, ఆ రోజు ఉపవాసం గూడా ఉంటాడంట ఆ అబ్బాయి. అలానే తను చదువుకునేటప్పుడు గూడా మంచిగానే ఈ ఫీజు 30, 40 కట్టే ప్లేస్‌లో ఒక 20, 15 కట్టేవాడంట. అలా తనని మూవ్ ఆన్ అవుతూనే వచ్చాడు. అలానే తను జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత గూడా ఒక 2, 3 ఇయర్స్‌లో ఒక మంచి మేనేజర్ పోస్ట్‌కి గూడా ఎళ్ళాడంట. ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ ఎలా అయితే నివసిస్తున్నారో, తను సంపాదిచ్చడం మొదలుపెట్టిన తర్వాత ఆ ఫ్యామిలీ నివసించేది కూడా చాలా ప్యాటర్న్ చేంజ్ అయింది. ఇదేదో కథ చెప్పట్లా. ఇదేదో నేనేం కథ చెప్పట్లేదు. నిజంగా చెప్తున్నా. నా ముందు జరిగింది చెప్తున్నా. చాలా సార్లు అనిపిచ్చేది. నిజంగా శివభక్తి ఉంటే ఇంత అద్భుతం ఉంటుందా అని. ఏది చేయాల్సిన అవసరం లేదండి. అన్నీ కష్టపడి చేస్తా ఉన్నాం. కష్టపడి చదివాం. కష్టపడి జాబులు చేస్తున్నాం. ఏమైనా హ్యాపీ ఉంటుందా? లేదు కదా! ఒక్కరోజు ఒక టెంపుల్‌కెళ్ళి శివ అని మొక్కితే చాలు. లైఫ్ ఎక్కడికో ఎళ్తుంది. అలా అని ఆ అబ్బాయి మనసు స్వచ్ఛమైంది ఏమాత్రం కాదు. కొంచెం కోపం, కొంచెం కుళ్ళు, కొంచెం కుచిత్రం. పక్కనోళ్ళు బతుకుతుంటే నవ్వుతూ, నవ్వుతూ చూస్తూ ఉంటాడు. లోపల కుళ్ళుకుంటూ ఉంటాడు. సర్లే నేను చెప్పకొచ్చేది ఏంటి అనంటే, ఆ అబ్బాయి స్వచ్ఛమైన కాకపోయినా, పర్సన్ కాకపోయినా, ఒకళ్ళకి హెల్ప్ చేసే పర్సన్ కాకపోయినా, ఏదైతే అతను ఎవ్రీ మండే శివభక్తి చూపిస్తున్నాడో, దానికి శివయ్య అన్నీ ఇచ్చేసాడు ఆ అబ్బాయికైతే. పాపం చె పాపం ఎలాగో ఉంటుంది. పుణ్యము ఉంటుంది. భూమి మీద ఉన్నప్పుడు పుణ్యం గురించి పుణ్యం ఏదైతే ఉందో దాని గురించి అనుభవిస్తాం. అది శివభక్తి చేసినప్పుడు ఆ వచ్చే పుణ్యం ఏదైతే ఉంటుందో అది చాలా బాగా అనుభవిస్తాం. ఇంకా పాపం అంటారా? స్వర్గం, నరకం ఇవన్నీ ఉంటాయి. లేవన్నంత మాత్రాన కాదు. మనం చూడనంత మాత్రాన కాదు. అవన్నీ ఆ పైనే చూసుకుంటాడేమో అంతే. శివభక్తి అనేది జీవితాన్ని చాలా మార్చేస్తది. అది నమ్మిన వాడికి స్వర్గం, నమ్మని వాడికి నరకం అంటే నిజంగానే ఉంటుంది. జై హర హర మహాదేవ.